మనం నేర్చుకోవలసిన విషయాలు 15 అధ్యాయం ద్వారా బాబా మనకు కొన్ని ముఖ్యమైన జీవన సూత్రాలను అందించారు. భక్తికి పేదరికం అడ్డుకాదు. బాబాకు కావలసింది గొప్ప గొప్ప నైవేద్యాలు కాదు, మనసులో ఉన్న స్వచ్ఛమైన ప్రేమ. చోల్కర్ చక్కెర మానేసి చేసిన త్యాగం బాబాకు ఎంతో నచ్చింది. భగవంతుడు మన ఆస్తిని చూడడు, మన ఆరాటాన్ని చూస్తాడు. మొక్కుబడల పట్ల నిబద్ధత. మనం దైవానికి ఏదైనా మొక్కుకుంటే అది ఎంత చిన్నదైనా సరే చిత్తశుద్ధితో నెరవేర్చాలి. మన నిబద్ధతను బాబా ఎప్పుడూ గమనిస్తూనే ఉంటారు. బాబా సర్వసాక్షి. చోల్కర్ థానేలో చక్కెర మానేస్తే షిరిడీలో ఉన్న బాబాకు అది తెలిసిపోయింది. దీని అర్థం బాబా మన అంతరాత్మలో కూడా ఉన్నారని. మనం చేసే ప్రతి ఆలోచన ఆయనకు తెలుస్తుందని గ్రహించాలి. త్యాగగుణం. ఒక లక్ష్యం కోసం మనకు ఇష్టమైన చిన్న చిన్న విషయాలను వదులుకోవడం వల్ల చోల్కర్ చక్కె మానేసినట్లు మనలో పట్టుదల, భక్తి పెరుగుతాయి. ప్రసాదం పట్ల గౌరవం. బాబా ప్రసాదం కేవలం ఆహారం కాదు, అది ఆయన ఆశీర్వాదం. దాన్ని భక్తితో స్వీకరించాలి.